Hello friends, Namaste. This is me Vinod Kumar Ala and once again welcome back to my channel Explore with Vinod. ఫ్రెండ్స్, ఇవాళ మన వీడియోలో ఆ పరమశివుని అత్యంత శక్తివంతమైన ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటైన శ్రీ కృష్ణేశ్వర జ్యోతిర్లింగాన్ని దర్శించుకుందాం. ఈ కృష్ణేశ్వర జ్యోతిర్లింగం జగద్గురు ఆదిశంకరాచార్యులు వారు ప్రతిపాదించిన ద్వాదశ జ్యోతిర్లింగాల్లో చివరిది, అంటే 12వదిగా ప్రసిద్ధి చెందింది. అలాగే మిగిలిన అన్ని జ్యోతిర్లింగాలయాల కన్నా ఈ కృష్ణేశ్వర జ్యోతిర్లింగాలయం అతి చిన్న ఆలయంగా కూడా ప్రసిద్ధి చెందింది. అయినప్పటికీ ఈ ఆలయం అనేక మార్లు కూల్చివేతకు గురైంది. దీనితో పాటు ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఎల్లోరా గుహలు కూడా ఈ ఆలయానికి అతి దగ్గరగా ఉండడం మరొక విశేషం. అలాగే ఈ కృష్ణేశ్వర జ్యోతిర్లింగాన్ని దర్శించుకునే వారికి పుత్రశోకం కలగదని, సంతానం లేని వారికి సంతానం లభిస్తుందని ఇక్కడి స్థల పురాణం ద్వారా తెలుస్తుంది. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం కృష్ణేశ్వర జ్యోతిర్లింగాన్ని ఎలా దర్శించుకోవాలి, కృష్ణేశ్వర జ్యోతిర్లింగం యొక్క స్థల పురాణం ఏంటి, ఇంకా ఈ ఆలయం వద్ద మనం ఎక్కడ స్టే చేయాలి, అలాగే ఈ ట్రిప్ కి కావాల్సిన బడ్జెట్ ఎంత అనే విషయాల్ని మనం డీటెయిల్డ్ గా తెలుసుకుందాం. సో ఈ విషయాలన్నీ తెలుసుకోవాలంటే ముందుగా మనం కృష్ణేశ్వర ఆలయానికి చేరుకోవాలి కదా. సో మరి మనం ఏమాత్రం లేట్ చేయకుండా మహారాష్ట్ర ఛత్రపతి సంభాజీ నగర్ లోని వేలూరు గ్రామానికి వెళ్ళిపోతాం పదండి. ఫ్రెండ్స్, ప్రజెంట్ నేను షిరిడీలో ఉన్నాను. నేను షిరిడీ నుంచి కృష్ణేశ్వర జ్యోతిర్లింగ టెంపుల్కి షేర్డ్ వ్యాన్లో వెళుతున్నాను. ఈ షేర్డ్ వ్యాన్ వాళ్ళు మనల్ని ఉదయం 8 గంటలకి షిరిడీలో పికప్ చేసుకొని ఈ ట్రిప్లోనే శ్రీ భద్రమారుతి టెంపుల్, శ్రీ కృష్ణేశ్వర జ్యోతిర్లింగ టెంపుల్, ఎల్లోరా కేవ్స్, ఫైనల్ గా మినీ తాజ్మహల్ ని చూపించి తిరిగి రాత్రి 8 గంటలకి మనల్ని షిరిడీలో డ్రాప్ చేస్తారు. అలానే ఈ ట్రిప్లో ఈచ్ పర్సన్కి 350 రూపాయల దాకా ఛార్జ్ చేస్తారు. సో ఫ్రెండ్స్, మీరు గనక షిరిడీలో ఉన్నట్లయితే షిరిడీ నుంచి ఈ కృష్ణేశ్వర జ్యోతిర్లింగ టెంపుల్కి టూర్ ప్లాన్ చేస్తున్నట్లయితే ఈ టూర్స్ ప్యాకేజెస్ని యూస్ చేసుకోండి, మనీ సేవ్ అవుతుంది. లేదు అనంటే షిరిడీ బస్టాండ్లోనే వేలూరు గ్రామానికి రోజుకి 4 ఆర్టీసీ బస్సులు అవైలబుల్ ఉంటాయి. మీ టైమింగ్ని బట్టి వాటిని యూస్ చేసుకోండి. ఒకవేళ మీరు గనక మన తెలుగు రాష్ట్రాల్లోని వైజాగ్, తిరుపతి, విజయవాడ, హైదరాబాద్ నుంచి ఈ కృష్ణేశ్వర జ్యోతిర్లింగ టెంపుల్కి టూర్ ప్లాన్ చేస్తున్నట్లయితే ఈ ఆలయానికి అతి దగ్గర రైల్వే స్టేషన్ అండ్ విమానాశ్రయం ఔరంగాబాద్లో ఉంటాయి. ఔరంగాబాద్ని ప్రజెంట్ ఇప్పుడు ఛత్రపతి సంభాజీ నగర్గా పిలుస్తున్నారు, గుర్తుంచుకోండి. సో ఛత్రపతి సంభాజీ నగర్ నుంచి కృష్ణేశ్వర జ్యోతిర్లింగ ఆలయం కేవలం 30 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది. సో సంభాజీ నగర్ నుంచి ఆలయానికి చేరుకోవడానికి రైల్వే స్టేషన్ బయటే మనకి సిటీ బస్సులు, షేర్డ్ ఆటోలు పుష్కలంగా లభిస్తాయి. అలాగే ఇందాక మనం చెప్పుకున్నట్టు వెళ్లే దారిలోనే మినీ తాజ్మహల్, ఎల్లోరా కేవ్స్ కనిపిస్తాయి. మీకు వీలైతే వీటిని కూడా సందర్శించండి. ఇక ఛత్రపతి సంభాజీ నగర్ నుంచి కృష్ణేశ్వర జ్యోతిర్లింగ టెంపుల్ అప్ అండ్ డౌన్ కి ఈచ్ పర్సన్ కి బస్సుకైతే 300 రూపాయలు, ఆటోకైతే 500 రూపాయల దాకా ఛార్జెస్ అవుతాయి, గుర్తుంచుకోండి. ఇంకా మీకు ఈ ట్రిప్ కి సంబంధించిన వివరాలు సరిపడకపోతే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి, ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. ఫ్రెండ్స్, మనం మాట్లాడుకుంటూనే శ్రీ కృష్ణేశ్వర జ్యోతిర్లింగ టెంపుల్ కి రీచ్ అయ్యాం. ఇదే ఆలయానికి సంబంధించిన వెహికల్ పార్కింగ్ ప్రదేశం. ఈ పార్కింగ్ దగ్గర నుంచి మనం లెఫ్ట్ సైడ్ తీసుకుని ముందుకు వెళితే మనం కృష్ణేశ్వర ఆలయానికి రీచ్ అవుతాము. అలాగే రైట్ సైడ్ తీసుకుని జస్ట్ 300 మీటర్లు ముందుకు వెళితే మనం కృష్ణేశ్వర ఆలయానికి సంబంధించిన శివాలయ తీర్థకుండ్ అనే కోనేరు లేదా మెట్ల బావిని చేరుకుంటాము. ఇది పేరుకు మెట్ల బావి అయినా దీని వెనుక చాలా పెద్ద హిస్టరీనే దాగుంది. అదేంటంటే మనకు తెలిసిన దాని ప్రకారం శ్రీ కృష్ణేశ్వర జ్యోతిర్లింగాలయం అనేక సార్లు కూల్చివేతకు గురైంది. తిరిగి 17వ శతాబ్దంలో రాణి అహిల్యాబాయి హోల్కర్ గారు ఈ ఆలయాన్ని పునరుద్ధరించి ఇప్పుడు మనం చూడబోయే ఆలయంగా అద్భుతంగా నిర్మించారు. ఈ మంచి పనికి ప్రతీకగానే అహిల్యాబాయి గారు ఈ మెట్ల బావిని ఇక్కడ నిర్మించారని ఇక్కడ శాసనాల ద్వారా తెలుస్తుంది. తద్వారానే ఈ మెట్ల బావికి రాణి అహిల్యాబాయి హోల్కర్ శివాలయ తీర్థకుండ్ అనే పేరు వచ్చింది. అయినప్పటికీ ఈ మెట్ల బావి యొక్క ఉనికి 7వ శతాబ్దం నాటికే ఉందని కొన్ని ఆధారాలు చెబుతున్నాయి. 7వ శతాబ్దంలో నివసించిన రాష్ట్రకూట రాజులు దంటిదుర్గ రాజవంశం ఈ బావిలోని వాటర్ తోనే వారు తమ స్నానాలు చేసేవారని కొన్ని ఆధారాలు చెబుతున్నాయి. ముఖ్యంగా ఈ బావిలోని 8 దిక్కులకు గాను 8 చిన్న చిన్న శివాలయాలను నిర్మించారు. అందుచేతనే శ్రీ కృష్ణేశ్వర స్వామి వారు ఉద్భవించింది ఈ బావిలోనే అని కొంతమంది
మంది భక్తులు అంటుంటారు. బట్ ఏది ఏమైనప్పటికీ స్వామివారి దర్శనానికి వెళ్లే భక్తులు ముందుగా ఈ బావిలోని వాటర్ తోనే స్నానం చేయడం లేదా కాళ్ళు కడుక్కొని స్వామివారి దర్శనానికి వెళ్లడం చేస్తుంటారు. అందుకనే ఫ్రెండ్స్ మనం కూడా ఇక్కడికి వచ్చాము. ఫ్రెండ్స్ మీరు గనక ఈ గృష్ణేశ్వర ఆలయానికి వచ్చినప్పుడు తప్పకుండా ఈ శివాలయ తీర్థకుడిని విజిట్ చేయడం అస్సలు మిస్ చేయకండి. ఫ్రెండ్స్ ఇక వచ్చిన దారే వెనక్కి వచ్చేస్తే మనకి గృష్ణేశ్వర ఆలయానికి సంబంధించిన ఆర్చ్ కనిపిస్తుంది. పదండి మనం లోపలికి వెళుతూ మిగిలిన విషయాల గురించి మాట్లాడుకుందాం. ఫ్రెండ్స్ ఆలయానికి వెళుతుంటే ఇదేదో డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫుడ్ని చిన్న చిన్న పీసులుగా చేసి ఒక్కో పీస్ని 20 రూపాయల చొప్పున అమ్ముతున్నాడు. దీని పేరు మీకు తెలిస్తే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఫ్రెండ్స్, నేను కూడా తెలుసుకుంటాను. సరే ఇంట్రెస్టింగ్గా ఉంది కదా అని చెప్పి నేను కూడా ఒక పీస్ తీసుకున్నాను ఫ్రెండ్స్. దీని టేస్ట్ ఎలా ఉందనే దాని గురించి నన్నైతే అసలు అడగండి ఫ్రెండ్స్, ఎందుకంటే వరస్ట్. అలాగే 7వ శతాబ్దంలో జీవించిన జగద్గురు ఆదిశంకరాచార్యుల వారు ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఈ గృష్ణేశ్వర జ్యోతిర్లింగాన్ని 12వదిగా ప్రతిపాదించారు. అందువల్లనే స్వామివారి ఆలయానికి వెళ్లే దారిలోనే ఆదిశంకరాచార్యుల వారి ఆలయాన్ని కూడా ఇక్కడ నిర్మించారు. ప్రెజెంట్ ఈ ఆలయం క్లోజ్ చేసి ఉంది ఫ్రెండ్స్, మీరు కూడా చూడవచ్చు. ఇక ఆల్మోస్ట్ మనం గృష్ణేశ్వర ఆలయానికి రీచ్ అయ్యాం ఫ్రెండ్స్. ఇదే ఆలయానికి సంబంధించిన ఎంట్రీ పాయింట్. అలాగే ఈ ఆలయంలోకి ప్రెజెంట్ మొబైల్ ఫోన్స్ ని కెమెరాస్ ని అలౌ చేయడం లేదు ఫ్రెండ్స్. సో వాటిని పక్కనే ఉన్న ఈ కౌంటర్లో డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. టెంపుల్ సిబ్బంది మనల్ని షూట్ చేయడం బ్లాక్ చేసినా మనం వీడియో తీయకుండా ఉంటామా చెప్పండి ఫ్రెండ్స్. సో మీకోసం కొంచెం కష్టపడి అక్కడక్కడ షూట్ చేశాను. ఆ వీడియోస్ ని ఈ ఆలయం యొక్క స్థల పురాణం చెబుతూ మీకు చూపిస్తాను. ఇక పదండి ఫ్రెండ్స్ మనం స్వామివారి దర్శనానికి వెళుతూ ఈ ఆలయం యొక్క స్థల పురాణం తెలుసుకుందాం. శివపురాణం ప్రకారం పూర్వం ఈ ప్రాంతాన్ని దేవగిరి దుర్గం అని పిలుస్తుండేవారు. అలాగే ఈ ప్రాంతంలోనే గొప్ప శివభక్తుడైన సుధర్మ అనే బ్రాహ్మణుడు తన భార్య సుదేహతో కలిసి ఇక్కడే జీవించేవాడు. అయితే వీరికి సంతానం లేకపోవడంతో ఇరువురు ఈ విషయంపై ఎల్లప్పుడూ బాధపడుతూ ఉండేవారు. ఈ నేపథ్యంలోనే సుదేహకు గ్రీష్మ అనే ఒక చెల్లెలు ఉంటుంది. గ్రీష్మ ఒక గొప్ప శివభక్తురాలు. ప్రతిరోజు ఆ పరమశివుని పూజించనిదే గ్రీష్మ పచ్చి గంగనైనా ముట్టేది కాదు. అదేవిధంగా గ్రీష్మ ప్రతిరోజు 101 మట్టి శివలింగాలను తయారు చేసి వాటికి ప్రత్యేక పూజలు నిర్వహించి ఈ ఆలయంలో ఉన్న ఒక బావిలో వాటిని నిమజ్జనం చేస్తూ ఉండేది. అలా తన భక్తిని చూసిన ఆ పరమశివుడు గ్రీష్మను చూసి ఆనందపడుతూ ఉండేవాడు. అలా కొన్నాళ్లు గడిచాక తన సంతానం విషయంలో సుదేహ తన చెల్లెలైన గ్రీష్మను తన భర్త సుధర్మకిచ్చి వివాహం చేయాలని భావిస్తుంది. దీనికి సుధర్మ అంగీకరించడు. ఎంతటి తోబుట్టువులైనా సవతులుగా మారితే ముందు ముందు ఇబ్బందులు తప్పవని తన భార్య సుదేహకు నచ్చజెప్పడానికి ప్రయత్నిస్తాడు. అయితే సుదేహ తన భర్త మాటను వినకపోగా ఏమి జరిగినా మా ఇరువురు అక్కా చెల్లెళ్ళం ఎంతో అన్యోన్యంగా ఉంటామని, ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ విషయంపై మేమిద్దరం గొడవలు పెట్టుకోమని చెబుతుంది. ఇక చేసేదేమీ లేక సుధర్ముడు తనకిష్టం లేకపోయినా గ్రీష్మను వివాహం చేసుకుంటాడు. అలా పెళ్లైన కొన్ని ఏళ్లకే ఆ పరమేశ్వరుని కటాక్షంతో గ్రీష్మ ఒక పుత్రుడికి జన్మనిస్తుంది. అంతేకాకుండా అతి తక్కువ సమయంలోనే ఆ బాలుడు నడవటం మాట్లాడటం నేర్చుకుంటాడు. బాలుడి మాటలకి తెలివితేటలకి ఆశ్చర్యపోయిన ఇరుగు పొరుగు చుట్టుపక్కల వారంతా గ్రీష్మను సుధర్ముడిని అభినందిస్తూ పొగుడుతూ ఉంటారు. ఇది గమనించిన సుదేహ గ్రీష్మ సంతానంపై అపారమైన కోపాన్ని ఈర్ష్యని పెంచుకుంటుంది. అలా ఒకనాడు సుదేహ గ్రీష్మ నిద్రిస్తున్న సమయంలో ఆ బాలుణ్ణి చంపి గ్రీష్మ తను పూజించే 101 శివలింగాలను ఏ బావిలో అయితే నిమజ్జనం చేసేదో అదే బావిలో ఆ బాలుడి మృతదేహాన్ని పడేస్తుంది. తన సొంత అక్క తన కుమారుణ్ణి చంపిందన్న విషయం తెలిసినా కూడా గ్రీష్మ ఒక నిస్సహాయ స్థితిలో ఆ బాధతోనే ప్రతిరోజు తను పూజించే ఆ పరమేశ్వరుడికి 101 శివలింగాలను తయారు చేసి యథావిధిగా వాటిని పూజించి ఆ బావిలోనే నిమజ్జనం చేస్తుంది. అనంతరం తన బాధని ఆ పరమశివునితో చెప్పుకుంటూ తన కొడుకు మరణానికి నీవే కారణం అని, తనకి తీరని ద్రోహం చేశావని గ్రీష్మ ఆ పరమశివుణ్ణి దూషిస్తుంది. అంతటితో త్రినేత్రుడైన ఆ మహాశివుడు వెంటనే ఆ బావిలోంచి ఉద్భవించి తన
త్రిశూలంతో సుదేహను భస్మం చేయడానికి పూనుకుంటాడు. వెంటనే గ్రీష్మ ఆ పరమశివునితో తన అక్క వల్లనే తమరి దర్శన భాగ్యం లభించిందని, అందువల్లనే తనని చంపకుండా వదిలిపెట్టాలని శివుని ప్రాధేయపడుతుంది. తన ప్రియమైన భక్తురాలి కోరిక మేరకు శివుడు సుదేహను చంపకుండా వదిలిపెడతాడు. అటు పిమ్మట చనిపోయిన గ్రీష్మ కొడుకును తిరిగి బ్రతికించి గ్రీష్మకు ఇస్తాడు. అలాగే నిస్వార్థపరమైన గ్రీష్మ భక్తికి మెచ్చిన ఆ పరమశివుడు గ్రీష్మను మరో వరం కోరుకోమంటాడు. దీంతో మీరిక్కడ తన పేరుపై కలియుగాంతం వరకు కొలువై ఉండాలని కోరుకుంటుంది. అంతటితో ఆ పరమశివుడు ఇక్కడ గశమేషుడు అనే పేరుతో స్వయంభువుగా వెలుస్తాడు. అప్పటి నుంచి ఇక్కడి స్వామివారిని గశమేషుడు అని పిలిచేవారు. కాలక్రమేణా ఆ గశమేషుడు పేరు కాస్త గృష్ణేశ్వరుడుగా మారిపోయింది. ఫ్రెండ్స్, గృష్ణేశ్వర స్వామివారు దర్శించుకోండి. ఫ్రెండ్స్, ఇక ఈ ఆలయం యొక్క చరిత్రను మనం చూసినట్లయితే ఒకప్పుడు ఈ ఆలయం చాలా పెద్దగా ఉండేదని, అందువల్లనే ఈ ఆలయం అనేక మార్లు కూల్చివేతకు గురైందని ఇక్కడి భక్తులు అంటుంటారు. చివరిగా ఈ ఆలయాన్ని 13వ శతాబ్దంలో ఢిల్లీ సుల్తానులు ధ్వంసం చేశారు. తిరిగి 16వ శతాబ్దంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ తాతగారైన మాలోజీ రాజ్ భోస్లే గారు ఈ ఆలయాన్ని పునరుద్ధరించారు. తరువాత జరిగిన మొఘల్ మరాఠాల యుద్ధాలలో మళ్లీ ఈ ఆలయం ధ్వంసానికి గురైంది. ఇలా పలుమార్లు జరుగుతూ ప్రస్తుతం మనం చూస్తున్న ఈ ఆలయాన్ని 18వ శతాబ్దంలో అంటే 1730వ సంవత్సరం నుండి 1769వ సంవత్సరం మధ్య కాలంలో ఇండోర్ రాణి అయిన పుణ్యశ్లోక్ అహిల్యాబాయి హోల్కర్ గారు ఈ ఆలయాన్ని గొప్పగా పునరుద్ధరించి ప్రస్తుతం మనం చూసే ఆలయంగా అద్భుతంగా నిర్మించారు. అంతేకాకుండా భారతదేశంలోని ప్రముఖ దేవాలైన కాశీ విశ్వనాథ జ్యోతిర్లింగాలయం, సోమనాథ జ్యోతిర్లింగాలయం, గయా విష్ణుపాదాలయం ఇలా అనేక దేవాలయాల్ని పునరుద్ధరించిన ఘనత అహిల్యాబాయి గారికి ఉంది. ఫ్రెండ్స్, అప్పట్లోని మొఘల్ సామ్రాజ్యాలు ఈ కృష్ణేశ్వర జ్యోతిర్లింగాలయాన్ని ఎలా టార్గెట్ చేసేవారు అని అంటే మీకు చిన్న ఎగ్జాంపుల్ చూపిస్తాను, ఇప్పుడు చూడండి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇక్కడ చిన్న చిన్న తలుపులు కనిపిస్తున్నాయి. ఒకప్పుడు ఈ ద్వారం గుండానే స్వామివారి దర్శనానికి భక్తులు వెళ్లాల్సి ఉండేదట. అలాగే వచ్చిన ప్రతి భక్తుడిని పూర్తిగా చెక్ చేసి గాని దర్శనానికి అనుమతించేవారు కాదట. దీని అర్థం అప్పట్లోని మరాఠా మొఘల్ యుద్ధాలు ఎంత రక్తసిక్తంగా ఎలా ఉండేవో మనకు అర్థమవుతుంది. ఫ్రెండ్స్, ఇక ఫైనల్ గా ఈ కృష్ణేశ్వర ఆలయం వద్ద మనం స్టేయింగ్ గురించి మాట్లాడుకుంటే ఈ ఆలయానికి జస్ట్ 3 కిలోమీటర్ల దూరంలోనే ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఎల్లోరా కేవ్స్ ఉంటాయి. సో అందుకనే ఈ 3 కిలోమీటర్ల డిస్టెన్స్ లోనే మనకి చాలా ప్రైవేట్ హోటల్స్ కనిపిస్తాయి. అలాగే ఆలయం దగ్గర కూడా మనకి చాలా ప్రైవేట్ హోటల్స్ అవైలబుల్ ఉన్నాయి. ప్రైస్ తక్కువగా ఉండి రూమ్ నీట్గా ఉన్నప్పుడు మాత్రమే మీరు వీటిని ప్రిఫర్ చేయండి. లేదు అనంటే ఆలయానికి సంబంధించిన సిద్ధేశ్వర భక్త నివాస్ ఉంటుంది, యూజ్ చేసుకోండి. ఇది మొదట్లో మనం చూసి వచ్చిన శివాలయ తీర్థకుండ్ దగ్గర నుంచి జస్ట్ 500 మీటర్ల దూరంలోనే ఉంటుంది. రూమ్స్ కూడా పర్ డేకి 700 రూపాయల నుంచి స్టార్ట్ అవుతాయి. సిద్ధేశ్వర భక్త నివాస్లోని ఈ రూమ్స్ ని మనం ఆన్లైన్లో కూడా బుక్ చేసుకోవచ్చు. కానీ మీరు ఎక్కడ స్టే చేస్తున్నప్పటికీ నేను మీకు రెగ్యులర్గా చెప్పే విషయం ఏంటంటే రూమ్ కాస్ట్కి 1000కి మించి ఎక్కువ పెట్టకండి ఫ్రెండ్స్, ఎందుకంటే డబ్బులు ఎవరికి ఊరికే రావు. ఇక చూసారు కదా ఫ్రెండ్స్, శ్రీ కృష్ణేశ్వర జ్యోతిర్లింగాలయాన్ని. మరి మీరు ఎప్పుడు ఈ ఆలయాన్ని సందర్శిస్తున్నారు? కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. నెక్స్ట్ నేను ఇక్కడ నుంచి 3 కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉన్న ఎల్లోరా కేవ్స్కి వెళ్తున్నాను. ఈ ఎల్లోరా కేవ్స్కి సంబంధించిన పూర్తి డీటెయిల్ వీడియో మీకు ఫ్యూచర్లో అందిస్తాను. సో ఆ వీడియో మీరు మిస్ కాకుండా ఉండాలంటే ఇప్పుడే మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోకి గట్టిగా ఒక లైక్ ఇచ్చి దీని గురించిన మీకు ఎటువంటి సందేహాలున్నా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. అంటిల్ దెన్, దిస్ ఇస్ మీ వినోద్ కుమార్ ఆలా. సీ యూ మై నెక్స్ట్ వీడియో అండ్ బై బై.